ఏంటి బాబు ఎవరిదే బొమ్మ ఎత్తనావు? మన కాలేజీ బ్యూటీ శాలినిది. అవ్వా బట్టలు లేకుండా శాలిని బొమ్మ ఎత్తనావా? చెప్తాను. రే మాధవ్ శాలిని బొమ్మ నగ్నంగా ఎత్తనాడు రే. మాధవ్ శాలిని బొమ్మ నగ్నంగా ఎత్తనాడు రే. మాధవ్ శాలిని బొమ్మ నగ్నంగా ఎత్తనాడు రే. మాధవ్ శాలిని బొమ్మ నగ్నంగా ఎత్తనాడు. శాలిని నీ పర్మిషన్ లేకుండా నీ బొమ్మ వేశాను. హౌ డేర్ యు రాస్కల్! నా బొమ్మ వేస్తావా? నచ్చిన వాటిని బొమ్మ వేయడం ఆర్టిస్ట్ హక్కు. ఓ పువ్వు నచ్చితే బొమ్మ వేస్తాను, ఆ మేఘం నచ్చితే బొమ్మ వేస్తాను. నువ్వు నచ్చావు, అందుకే నీ బొమ్మ వేశాను. బొమ్మ వేయించుకుందాని ఆనందంగా వచ్చి ఆర్టిస్ట్ నేనని తెలిసేసరికి ఓ చిన్నపిల్లలా బొంగమూతి పెట్టుకుని వద్దన్నావు. నీది ఓ చిన్నపిల్ల మనస్తత్వం. ఆ మనస్తత్వం నీకు తెలియచేయడం కోసం ఆ బొమ్మ గీశాను. ఏంటి బాబు గో మీద పీకినంత సంతోషంగా ఉన్నావు? డోస్ సరిపోలేదేమో. ఫూల్స్, శాలిని కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కొట్టినా సంతోషంగా ఉందా? ఎస్. ఇప్పుడు కొట్టినా ఇంటికి వెళ్ళాక నా గురించి ఆలోచిస్తుంది. అయ్యో పాపం ఎందుకు కొట్టానని ఫీల్ అవుతుంది. అన్నం కలుపుతూ చేయి చూసుకోగానే నేను గుర్తొస్తాను. తల కింద చేయి పెట్టుకుని పడుకున్నప్పుడు నేను గుర్తొస్తాను. అసలు మీ గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? మీరు శాలినికి ఎప్పుడైనా గుర్తుకొచ్చారా? దేనికైనా అదృష్టం ఉండాలిరా. రే ఇదేంట్రా, శాలినికి వీడియో గుర్తుకొస్తాడంట, వీడి గురించి ఆలోచిస్తుందట. నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళి 2 చెంపదెబ్బలు తిను, ఇంకా బాగా గుర్తొస్తావు. థ్యాంక్స్ రా, నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వే. మంచి ఐడియా ఇచ్చావు. 2 చెంపదెబ్బలు తిని శాలినికి నేనే గుర్తుండేలా చేస్తాను. వస్తానే. మంచిది, బాయ్. రే ఇది చాలా అన్యాయం రా. ఆడి దగ్గర అన్ని దొబ్బేస్తూ ఇప్పుడు అని కొట్టిస్తారంటరా. నేను ఒప్పుకోను. హాయ్ 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 హాయ్. ఏంటి శాలిని ఇది? కనుగొట్టిన కొట్టవేంటి? అబ్బా కొట్టవా ప్లీజ్, ఒకటి కొట్టవా. హాయ్. హే హే హే, ఏమండి కొంచెం రికమెండ్ చేయొచ్చు కదండి. దేనికి? ఇది చాలా అన్యాయం శాలిని. వాక్మెన్ ఇచ్చాను, గోల్డ్ చైన్ ఇచ్చాను. అయ్యి బా ఏమి ఇవ్వని ఆ మాధవ్ గాని కొట్టావు కానీ నన్ను కొట్టకపోవడం నాకేం నచ్చలేదు. కొట్టవా ప్లీజ్ కొట్టవా. స్టాప్ ఇట్. వాక్మెన్ ఏంటి, గోల్డ్ చైన్ ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? అరే ప్రెసింగ్ మ్యాటర్ బయటపడిందేవరా? ఆగరా చిలిపి. సునీల్ చేత వాక్మెన్ గోల్డ్ చైన్ పంపించాను కదా. ఎందుకు? ఏం తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నన్ను ప్రేమిస్తున్నందుకు నువ్వు ప్రేమ కానుక అడిగేవట కదా. ప్రేమ కానుక? లెఫ్ట్ హ్యాండ్ రా. ఓకే గుడ్. నిన్ను ప్రేమించడం ఏంట్రా ఫూల్? నాకు కావాల్సిన వస్తువులు నేనే కొనుక్కుంటాను గానీ ఇలా ప్రేమ పేరుతో అడగను. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇడియట్. అయితే ఈ ఎల్ఎల్బి గడ్ నన్ను మోసం చేశాడన్నమాట. మిత్రద్రోహి, నన్నే ఎంత మోసం చేస్తావురా? నువ్వు అసలు నా ఫ్రెండవేనా? చంపేస్తాను రే. అదేంట్రా, నేను చెప్పాల్సిన డైలాగులు నువ్వు చెప్పేస్తున్నావు. మరి నువ్వు చెప్పలేదు కదా. డైలాగ్ ఎవరిదంటే డెప్తోడే కదా. జరిగిన దానికి నువ్వు విపరీతంగా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసురా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నేను తిట్టినందుకు కొట్టినందుకు అక్కడ శాలిని కూడా చాలా ఫీల్ అవుతుంది. నిజమా? నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడటం మానేశానా? అందుకే శాలిని నీకు లెటర్ మంది. లెటరా? ఏం రాసిందో చదవరా. చదువుగా. అబ్బాబా ప్లీజ్ చదవరా. ఓకే. డియర్ క్రిష్, నువ్వు పంపిన వాక్మెన్ గోల్డ్ చైన్ నేను రిసీవ్ చేసుకున్నాను. నువ్వు పంపిన వాక్మెన్ గోల్డ్ చైన్ నేను తీసుకున్నాను. కానీ నువ్వు మా ఫ్రెండ్స్ అందరి ముందు ఆ టాపిక్ మాట్లాడేసరికి మన ప్రేమ విషయం నలుగురికి తెలియటం ఇష్టం లేక నేను కొట్టినట్టు నటించాను తెలుసా? గట్టిగానే కొట్టిందిగా. నటనలో జీవించుంటదిలే. నిన్ను కొట్టిన పాపానికి నా చేతిని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలనిపించింది. కానీ లెటర్ రాయడం కష్టం వద్దని కాల్చుకోవటం మానేసి. చూసావా నీ మీద ఎంత ప్రేమో? ఒరే నేను చెప్తున్నాను కదరా. సర్లే చెప్పుకా.
చందమామ లాంటి నీ అందమైన ముఖానికి ఆ పెళ్లి గడ్డం ఏడిసినట్టు ఉంటది. సారీ కంగారులో నిజాలు చెప్పేస్తున్నా. ఆ గడ్డం తీసేస్తే నువ్వు వచ్చి కృష్ణుల్లా ఉంటావు. ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయి, గడ్డం తీసి. అలాగే. అరే నీ దగ్గర ఓ బ్లేడ్ ఉందా? నేను జోబులు కొట్టాలి కనిపిస్తుంది. ఒరే నువ్వు వెళ్ళి బ్లేడ్ పట్టరా. ఓకేరా. యు క్యారీ ఆన్, యు క్యారీ ఆన్. నువ్వు పంపే ప్రేమ కానుకలు సునీల్ నాకు వెంటనే చేరుస్తున్నాడు. సునీల్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నీ అదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే సునీల్ మనిషి కాదు, చూడటానికి మనిషిలాగా ఉన్నాడే. అలా చదవరా. నేను చదువుతాను లేరా. అయ్యో బాబోయ్. డియర్ క్రిష్. సునీల్ దగ్గర నుంచి చదివా. సారీ, సునీల్ మనిషి కాదు, మహాత్మునంతకన్నా కాదు, సాక్షాత్తు దేవుడు. మన ప్రేమని సఫలం చేయడం కోసం ఆకాశం నుంచి దిగి వచ్చిన పరమాత్ముడు. సునీల్ లాంటి మనిషి ఈ ఊళ్ళోనే లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. సునీల్ లాంటి మంచి బ్రోకర్స్ లేకపోవడం వల్ల లైలా మజ్ను, దేవదాస్ పార్వతి సినిమాలు ఇట్టైనా ప్రేమలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి సునీల్ ని జాగ్రత్తగా చూసుకో, మన ప్రేమని భద్రపరచుకొని నేను మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా. అలాగే శాలిని. గమనిక అండర్లైన్ చేసింది. నేను చదువుతాను. గమనిక ఎక్కడిది? ఎప్పటి నుంచో మా నాన్న టీవీ వీసీడీ కొందాం అనుకుంటున్నాడు. విధి వంకర చూపు చూడటంతో కొనలేకపోయాడు. నా మనసు గెలుచుకున్నట్టు మా నాన్న మనసు కూడా గెలుచుకుని నువ్వు అల్లుడు కావాలనుకుంటే సోనీ టీవీ వీసీడీ ఒరే అమృతమాల్ కాంప్లెక్స్ లో దొరుకుతారు. కొని వెంటనే సునీల్ చేతికిచ్చి నాకు పంపించే. నిన్ను గోప మీద పీకినందుకు సారీ 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 సారీ. ఇట్లు నీ రహస్య ప్రేమికురాలు శాలిని. వింటానికి లేడు, కొంటానికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ రేంజ్ పెంచి టీవీ వీసులు నొక్కేస్తున్నాం అనమాట. రే నువ్వు సూపర్ మార్కెట్ సెటర్ చూసుకోరా. అవునరా, మీతో తిరగడం కంటే చాలా బెటర్. చిత్తూరులో పద. సైలెన్స్. ఇప్పుడు నిజంగా పాఠం చెప్పబోతున్నాను. నాలెడ్జ్ ఈజ్ ఎ ఓషన్ టు దట్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్టెంట్. సార్, శృతి ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? అబ్బా, యాక్సిడెంట్ వాళ్ళ ఫాదర్ కదా మీ ఫాదర్ అయినట్టు ఫీల్ అవుతారంటే. రే ఏక్రా ప్లీజ్. కంగారు పడకండి సార్, హీస్ ఓకే నౌ. ఏంది ఇది? వారం వారం ఎవరో ఒకరి ఫాదర్కి యాక్సిడెంట్ అవుతుంది. మన కాలేజ్ వాస్తు బాగలేదేమో కదా. వాస్తు బాగలేదని నాకు తెలుసు. ఈశాన్యంలో బరువు ఎక్కువైంది. నువ్వు వాడు కొండలాగా కూర్చుంటారు ఈశాన్యంలో. సార్ మీరు పర్మిషన్ ఇస్తే శృతి. వైనాట్, వెళ్ళమ్మా, వెళ్ళు తొందరగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పాపం నాన్నగారికి ఎట్లా ఉందో ఏమిటో. మీరెక్కడికి రా లేచారు? సార్ స్మృతి వాళ్ళ ఫాదర్ అంటే మాకు అంకుల్తో సమానం సార్. శాలిని వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ కి యాక్సిడెంట్ అయితే పరామర్శించ కూడా పాఠం ఎలా వింటాం సార్. పదండ్రా సార్ మళ్ళీ రేపు సేమ్ టైం కలుద్దాం. చెప్పకలేదు పదా. సారీ పోతాం. మిమ్మల్ని బాగు చేయడం దేవుడి వల్ల కూడా కాదురా. 4 tickets. శాలిని, మీ ఫాదర్ కి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? మేమేమో శృతి ఫాదర్ కి యాక్సిడెంట్ అని చెప్పి సినిమాకి వెళ్తున్నాం, నువ్వొచ్చేమో మా ఫాదర్ కి యాక్సిడెంట్ అని అది కాదు శాలిని. హే, ఇలాంటివి మేము చిన్నప్పుడే చేస్తాం. నా ముందు ఇలాంటివి చేయకు. కమ్ ఆన్ శృతి. నాకు అబద్ధాలు చెప్పి నన్నే ఫూల్ ని చేయాలని చూస్తాడా? ఇలాంటి వాళ్ళని షూట్ చేసి పడేయాలి. రాగానే తిట్లు మొదలు పెట్టావు. ఎవరినో ఒకరిని తిట్టకపోతే దానికి తోచదు కదే. అవును, ఎవరూ దొరక్కపోతే అద్దంలో తను తానే చూసుకొని తిట్టుకుంటుంది. చంపుతాడు. ఇంతకీ ఏం జరిగిందే? ఇక్కడ హాయిగా కాళ్ళు చాపుకొని పేపర్ చదివే డాడీకి యాక్సిడెంట్ అయిందంటాడా? ప్రతిదానికి ఆవేశపడి కోపం తెచ్చుకుంటే నిజాలు కూడా అబద్ధాలు అనిపిస్తాయి. కోపం పోగొట్టుకోకపోతే భవిష్యత్తులో చాలా పోగొట్టుకుంటాం. ఎలా జరిగింది డాడీ? కంగారు పడకమ్మా, చిన్న యాక్సిడెంటే. రోడ్డు క్రాస్ చేయబోతుంటే బైక్ గుద్దేసింది. సమయానికి మాధవన్ నీ క్లాస్మేట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హలో అంకుల్. దా బాబు కూర్చో. ఇంకో రిపోర్ట్స్ వచ్చాయి. 2 days రెస్ట్ తీసుకుంటే ఎల్బి ఆల్రెడీ అని డాక్టర్ చెప్పారు. చాలా థ్యాంక్స్ బాబు. ఏ సంబంధం లేకపోయినా ఇంట్లో మనిషిలాగా నా కోసం కష్టపడుతున్నావు. ఎందులో కష్టమే ఉందండి. ఇంతకీ సినిమా ఎలా ఉంది శాలిని? సినిమానా? అంటే కాలేజీకి వెళ్ళలేదా? అదేం లేదు అంకుల్. మా లెక్చరర్ సినిమా కథ చెప్పినట్టు లెసన్ చెప్తాడు. అందుకనే ఆయన క్లాస్ సినిమా అంటాం కదు శాలిని. అవును అవును. ఓకే నేను వెళ్ళొస్తాను అయ్యో, అంకుల్. కొంచెం కాఫీ తీసుకో బాబు. పర్లేదంటే ఇట్స్ ఆల్ రైట్. ఓకే శాలిని, సీ యూ. మదర్, డాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు కొంచెం హాష్గా మాట్లాడాను. ఐమ్ సారీ. పర్లేదు శాలిని, కలిసినప్పటి నుంచి మన ఇద్దరం పాటలాడుకుంటూనే ఉన్నాం. సడన్ గా వచ్చి మీ ఫాదర్కి యాక్సిడెంట్ అంటే ఎవరు నమ్ముతారు? తప్పు నీది కాదులే. యూర్ అ నైస్ గాయ్. నైస్ గా ఇలా నటిస్తానంతే. ఓకే, సీ యూ రాన్.